ఈ పాలనలో అక్రమాలు అవినీతికి పాల్పడిన కొందరు నేతలపై ఇప్పటికీ చర్యలు లేవు. విచారణలో తప్పులు బయటపడినా చట్టం ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలకు కూటమి పాలకులు బ్రేకులు వేయడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ హయాంలో గుంటూరు జిల్లా సహకార సంఘాల్లో నిధుల దుర్వినియోగం రుజువైన బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటి? అసలు ఈ కేసు ఏమైంది? గత పాలక వర్గంపై క్రిమినల్ కేసులు పెట్టిన చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారు? వైసీపీ నేతలు అరెస్ట్ అవ్వకుండా అధికార పార్టీ నేతలతో రాజీ చేసుకున్నారా? రెండు పార్టీల నేతలు కుమ్మక్కయ్యారా? ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలపై జనమేమనుకుంటున్నారు? కంచి చేను మేసిన చందంగా ఉంది కూటమిలోని కొందరు నేతల పరిస్థితి. వైసీపీ పాలనలో సహకార సంఘాల్లో నిధులు స్వాహా చేసిన వారికి కొమ్ము కాస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. తప్పులు బయటపడకుండా శిక్షలు లేకుండా చూస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మెక్కిన సొమ్ము కక్కించకుండా కూటమిలోని కొందరు నేతలు అడ్డుపడుతున్నారు అనే ఆరోపణలు లేకపోలేదు. రేపు తమకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనన్న భయంతో కిక్కురుమనకుండా తప్పు చేసిన వారికి పరోక్షంగా సహకరిస్తున్నారు అనే వాదనలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితే ఉంది. సహకార సంఘాల్లో స్వాహా చేసిన వైసీపీ పాలక వర్గాలకు కూటమి నేతలు అండగా ఉంటూ స్వాహాకారులపై చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్నారు అనే వాదనలున్నాయి. దోపిడీకి అవకాశం ఉన్న ఏ రంగాన్ని వైసీపీ పాలకులు వదిలిపెట్టలేదు. అది రైతుల సొమ్మైనా పేదలదైనా కాదేది మింగేయడానికి అనర్హం అన్నట్టుగా వ్యవహరించారు అన్న ఆరోపణలొచ్చాయి. సహకార సంఘాల్లోనూ స్వాహాకారం జరిగిందని తేలింది. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ పాలనలో ఉమ్మడి గుంటూరు జిల్లా సహకార సంఘాల్లో భారీగా నిధులు గోల్మాలయ్యాయి. రైతుల పేరిట సహకార సంఘాల పాలక వర్గాలే నకిలీ పత్రాలతో రుణాలు తీసుకుని జేబులు నింపుకున్నాయి అన్న ఆరోపణలున్నాయి. అన్నదాతలు ఎలా పోతే ఏంటి, సొమ్ము తమ ఖాతాల్లో పడిందా లేదా అన్నదే చూసుకున్నారు. దీంతో రైతుల సంక్షేమం ఆవిరైంది. తప్పులు చేసిన వారు చిక్కకుండా ఉండరు. వైసీపీ పాలనలో అధికార అండతో తప్పులను కప్పిపుచ్చుకున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీ నేతల పాపాల పుట్టలు పగులుతున్నాయి. వారి బాగోతాలు బయటపడుతున్నాయి. కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. మెక్కిన సొమ్మును కక్కించాలి అనే డిమాండ్ వస్తోంది. కొల్లగొట్టిన నిధులను రాబట్టాలనే వారు పెరుగుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నది జనవాణి. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా మక్కిన మల్లికార్జునరావు వచ్చిన తర్వాత వైసీపీ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టారు. పలుచోట్ల నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్న వ్యవహారం ఆధారాలతో సహా వెలుగు చూసింది. దీనిలో భాగంగా గత ప్రభుత్వంలో జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన లాలుపురం రాముతో పాటు పాలకవర్గ సభ్యుల్లో 11 మందిపై నల్లపాడు స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన బ్రాంచుల్లోనూ జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్క నల్లపాడు బ్రాంచ్లోనే 22 కోట్లు అక్రమాలు నిర్ధారణ కావడంతో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనే ప్రశ్న. వైసీపీ నేత డీసీసీబీ మాజీ చైర్మన్ లాలుపురం రాముతో పాటు మిగతా పాలకవర్గం సభ్యులపై కేసు నమోదు చేసి నెలలు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. అయితే కేసులో ఉన్న వైసీపీ నేతలు కొందరు ప్రస్తుత అధికార పార్టీ నాయకులతో తెర వెనుక కుమ్మక్కు రాజకీయాలు జరుపుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. తాము అరెస్టు కాకుండా చూడటంతో పాటు కేసు నీరు కార్చే ప్రయత్నం చేసేలా అధికార పార్టీ నేతలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. కేసులో అరెస్టు చేయకుండా ఆలస్యం చేసి బెయిల్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో రైతుల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్న వారిని అడ్డంగా బుక్ చేయడానికి బదులు నిందితులతో కూటమి నేతలకు లాలూచీ రాజకీయాలు చేయడంపై ఆయా పార్టీల క్యాడర్తో పాటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నిందితులకు సహకారం అందిస్తున్న అధికార పార్టీ నేతలు ఎవరో గుర్తించిన కూటమి ప్రభుత్వ పెద్దలు కట్టడి చేయాలన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటికైనా తెర వెనుక రాజకీయాలు వదిలేసి గుంటూరు జిల్లా కేంద్ర సహకార సంఘాల్లో దోపిడీకి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయించాలని డిమాండ్ వస్తోంది. మరి రైతులు సొమ్ము దోచుకున్న వైసీపీ నేతలను అరెస్టు జరుగుతుందా, లేక కేసును మమా అనిపించి వైసీపీకి సహాయ సహకారాలు అందించడం కొనసాగిస్తారా అన్నది చూడాలి.